శ్రీ ఏకామ్రనాథాయ నమః శివాయ, శ్రీ జంబుకేశాయ నమః శివాయ, శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేటువంటి ఒక మహానుభావుడు తపస్సు చేత మంత్రదేవతని సిద్ధింపజేసుకుని భువనేశ్వరీదేవి ఇచ్చిన పాయసాన్ని తాగి అద్భుతమైన స్తోత్రములు రచించిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి అనే మన తెలుగువాడు అరుణాచలానికి చేరి గుహలో ఉన్నటువంటి రమణుల వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన మాట్లాడలేదు. ఆయన మాటలు మానేసి ఎప్పటి నుంచో అయింది, అనుభూతులు ఉండిపోయాడు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. విరూపాక్ష గుహలో అలాగే ఉన్నాడు. ఆయన ప్రశ్నించాడు. ఈయన మొట్టమొదట ఆయన అడిగిన ప్రశ్నకి, ఆ తపస్సు అడిగిన ప్రశ్నకి, ఆ జిజ్ఞాసతో వేసిన పరిప్రశ్నకి సమాధానం చెప్పారు రమణులు వారు. అదే మొట్టమొదటిగా ఆయన మాట్లాడడం. ఆ తర్వాత వెంకట్రామన్ అనబడే రమణుల వారిని రమణ మహర్షి అని పేరు పెట్టి మనకి ఆయన అనుగ్రహం అందించేలా చేసిన వారు ఒక తెలుగువాడు. ఆయన పేరు గణపతి ముని. వెంకట్రామన్ రమణులు అయ్యారు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే అలాంటి వారే పూర్వంలో ఉన్న అరుణాచలం. ఈ అరుణాచలం దగ్గరికి వచ్చన్నట్టు వారు బంధువులు, ఏమంటే మీరు అరుణాచలం బదులు వెంకటాచలం అని పేరు మారిస్తే ఎలా ఉంటుందని. అరుణాచలానికి వెంకటాచలానికి భేదం లేదయ్యా, రెండూ ఒకటే పనిచేస్తే తగలబెడతాయన్నట్టు. ఎలాగంటే వేం కట వేం పాపాని ఇతి ప్రాహు కటక తద్దాహ ఉచ్యతే. వేం అనగా పాపసంఘము, కటమనగా దగ్ధము చెయ్యనిది. పాపాలను తగలబెట్టేదేది అగ్నే. కనుక అది అగ్ని ఇది అగ్నే, పేరు మారింది కానీ పని మారలేదు. ఇది తెలుసుకోండి అని చెప్పాడు ఇక్కడ. ఇలాంటి అజ్ఞానాలు నేటి శివకేశవ భేదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అంధులందరికీ పోవాలి ఇలాంటి కథల వల్ల తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఒక ఆయన అన్నాడు, అద్వైత సంస్కారం ఉన్నవాళ్లే అభేద దర్శనంతో ఉంటారు, వాళ్ళు మాత్రమే ముక్తి పొందుతారు. ఆ అద్వైత దర్శనమే అహం బ్రహ్మాస్మి. ఆ చోటే అరుణాచలం. ఈ అరుణాచలం అనేటువంటి అరుణాచల అనబడేటువంటి యోగి యొక్క కథ మనం చెప్పుకున్నాం. ఈయనకు మరొక పేరుంది ప్రసిద్ధిగా, తల్లిదండ్రుల పేరు పెట్టారు అరుణాచలం. పేరు ఏంటంటే దక్షిణామూర్తి పేరు. ఈయన పేరు దక్షిణామూర్తి అనేవారట. అంటే శివుడు దక్షిణామూర్తి రూపంతో ఉంటాడు, మాకు కనబడ్డు అంటే ఇలాంటి రూపాలతో ఆ దక్షిణామూర్తి కనబడుతూ ఉంటాడు. రమణుల వారు ఒక దక్షిణామూర్తి, ఈయనొక దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్యా ప్రకృతి పరబ్రహ్మతత్వం తస్మై శ్రీ గురుమూర్తయే. కనుక నేటికి అలాంటి గురుమూర్తులుగా దక్షిణామూర్తి కనబడుతూ ఉంటాడు. కనుక ఇప్పుడు అరుణగిరిలో ముగ్గురున్నారు. పర్వత రూపుడైన శివుడు, లింగ రూపుడైన శివుడు, ఇలాంటి యోగుల రూపంతో ఉన్న శివుడు. ఇది తెలిసిపోయింది కదా, అదే దక్షిణామూర్తి రూపం అంటే. అంతేకాని దక్షిణామూర్తిని మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటాడు అనుకోవద్దు. బ్రహ్మజ్ఞానం తామై కనబడుతున్న యోగులందరూ దక్షిణామూర్తి రూపులే. ఆ గురుమూర్తులే అరుణగిరిలో కనబడే దక్షిణామూర్తి అనే దానిలో అసలైన అంతరార్థం. ఇది మనం గ్రహించాం. ఇలాంటి అరుణగిరి ప్రదక్షిణ నియమాలు, వాళ్ళ మహిమలు మనం గమనించినట్లయితే ఆ స్వామి వద్దకు ఆయన ప్రేమ, అరుణగిరి అంటే ప్రేమ ప్రేమ ప్రేమ. శివుడు ప్రేమస్వరూపుడు. అందుకే తమిళులు అన్వే శివం అంటారు. శివుడు ప్రేమ. ఎంత ప్రేమ కాకపోతే ఇంద్రియాలకు కనబడే భగవంతుడు కొండగా మారి మన కోసం కనబడతాడండి ఇక్కడ. ఎంత దయది. అందుకే భక్తులను అడిగితే ఏమంటారంటే ఆయన కొండ కాదు శివుడే. మరి ఎందుకు ఇలా కనబడ్డాడు? దయ పుట్టి ఇలా కనబడ్డాడయ్యా అన్నారు ఇక్కడ. ఆయన దయ్యతోనే వ్యక్తమయ్యాడు. లేకపోతే కేవలం ఇంకా పాఠశాలకు వెళ్తున్నటువంటి వయస్సులో పుట్టి బుద్ధిరిగేక చదివిన ఒకటే పుస్తకం పెరియ పురాణం, శివభక్తుల కథ. అది చదువుతున్నంతసేపు కన్నీళ్లు కార్చిన ఒక మహానుభావుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే అరుణాచలం అంటే అదొక ఊరు అనుకోలేదు ఆయన, అదొక లోకం అనుకున్నట్ట. ఎప్పటికైనా వెళ్ళాలనుకున్నాడు. పేరు లాగిందండి ఆయనకి. కొందరు జీవులను అలా లాగుతాడు శివుడు, అలా లాగేస్తాడండి. అలా ఆయన చేత లాగబడే యోగం ఉన్నప్పుడే ఆయనతో తాదాప్యం చెందగలం. ఆయన లాగాలితే తప్ప మనం పట్టుకోలేం. యమే వేష వృణితే తేన లభ్య. ఆయన లాగాల్సిందే ఇక్కడ. ఈ పిల్లాడికి అరుణాచలం అంటే చాలా ఇష్టం. ఆఖరికి పాఠశాలకి ఇవ్వవలసిన ఫీజు నిమిత్తం ఇచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు అరుణగిరికి. ఏమీ తెలియదు. ఎవరో చెప్పిన మార్గాన్ని అనుసరించి ఎలాగోలాగా, అది పెద్ద కథ. ఆయన కథ కాదు ముఖ్యం, అరుణగిరి కథ. కానీ ఆయన కథ కదిపితే అరుణాచల కథ బయటకు వస్తుంది. అది తెలుసుకోవాల్సింది. భక్తుల్ని కదిపితే భగవంతుడు బయటకు వస్తాడు. అది అరుణాచలేశ్వరుని తెచ్చుకోవడం కోసం ఈ భక్తుని కదుపుతున్నాం. ఆ పిల్లవాడు వెళ్ళాడు. అరుణాచలంలో దీక్షా స్వీకారానికి ముందు ముండనం చేసుకోవాలటండి. తర్వాత తలార స్నానం చేయాలట. పిల్లడికి ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడిని శివుడు ఎలా చూసుకుంటాడో చూడండి ఇక్కడ. ఆయన బస్సు దిగాడు. దిగిన వెంటనే అక్కడ ఒక ఆయన గుండుగిస్తున్నట్టు అందరికీ. ఈయనకి ఎందుకో తెలియదు, ఇల్లు కూర్చున్నాడు అక్కడ. ఈయనకి గుండుగిస్తాడు.
గీసిన వెంటనే కుంభవృష్టి కురిసింది, స్నానం అయిపోయిందండి మహానుభావుడు తిన్నగా చేసిన పని ఏంటంటే అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపులు వేసేసి ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల్లోంచి స్వామిని చూసి నాన్న వచ్చేసారన్నట్టండి. నాన్న వచ్చేశారు. అలా అనగలగాలంటే ఎన్ని జన్మల పుణ్య విశేషం. ఆ వచ్చిన వాడు మరీ కదలలేదు, అక్కడే ఉండిపోయాడు. అక్కడ 2 కొండలు ఉన్నాయి. కదలనేదే కొండ కదా, ఆ చలనం లేనిది అచలం. 2 కొండలు ఉన్నాయి, ఒకటి అరుణాచలం, ఇంకోటి రమణాచలం. తెలుసుకోండి. ఇక్కడ ఆ కొండలా నిలబడిపోయాడు 13 ఏళ్ల కుర్రాడు, సిద్ధపురుషుడు అయిపోయాడు. ఆ పెరిగి పురాణం చదివి ఆ 63 నయనాల దగ్గర నిలబడి కన్నీళ్ళు ఖర్చేవట. ఏమిటంటే ఈ భక్తిలో శతాంశం వచ్చినా ధన్యులమైపోతాం కదా అనేవాడు. అంత అరుణగిరి ప్రేమికుడు ఆయన. అరుణగిరి తత్వాన్ని తనలో నింపుకుని నడిచే అరుణాచలంలా తిరిగిన మహానుభావుడు రమణ మహర్షి అంటే ఇక్కడ సామాన్యులు గారు. ఇక్కడ అటువంటి మహానుభావుడు స్వామి యొక్క కృపని ఆవయిస్తులని పొందగలాడు. లాగేశాడయ్యా ఆయన నన్ను అన్నాడు ఇక్కడ. అందుకంటాడు స్మరణ మాత్రముననే పరమముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది అన్నాడు ఇక్కడ. ఆయనకు అరుణాచలం, మనకైతే రాతి కొండ, ఆయనకి మాత్రం ఎలా కనబడిందంటే అమృత సముద్రంలా కనబడిందట. అమృత సముద్రం అంటే జలస్వరూపం. మరి కొండను పట్టుకుని అమృతం అంటాడంటే అంటే పంచరత్నాలు చెప్తున్నాడు ఆయన మొత్తం అరుణాచలేశ్వరం గురించి ఎంతో చెప్పుకోకపోయినా ఆయన పంచరత్నాలు చెప్పుకోవాలి. ఒకప్పుడు వాటి వ్యాఖ్యానించే భాగ్యం నాకు భగవంతుడు కల్పన చేశాడు. ఇప్పుడు వ్యాఖ్యానం అంతా రాదు కానీ కరుణాపూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. ఎంత రమ్యంగా చెప్పాడు చూడండి. కరుణాపూర్ణ సుధాబ్ధే గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపజూపి మమ్మేలు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కొండగా మారిపోయిన దయా సముద్రమా. దయ ఒకటి సముద్రం అంట. ఆ సముద్రం ఏం చేసిందంటే పాపం పిల్లలు అని చెప్పి గడ్డకట్టుకుపోయిందండి. గడ్డ కట్టాలంటే ప్రేమ ఎక్కువైపోతే గడ్డ కడుతుంది. నీరు సహజంగా చల్లగా ఉంటుంది, చల్లదని ఎక్కువైపోతే మంచు అయిపోతుంది. శివుడు సహజంగా దయాస్వరూపుడు, దయ ఎక్కువైపోతే పర్వతంగా మారిపోయాడు. అది గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా అని తెలుగులో అక్షరమణమాల రచించారు మహానుభావుడు రమణుల వారు. తెలుగులో రాశారండి ఇక్కడ. మళ్ళీ సంస్కృతంలో ఆయన రచించింది ఇప్పుడు చెప్తున్నది. కరుణాపూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వరూప కిరణావల్య. రమణులే రాయగలరు ఇక్కడ. తన నుంచి వస్తున్న అనంత చిచ్చక్తి రూప కిరణములతో ప్రపంచాన్ని మింగేసేట. ఏమిటండి ఈ మాట? సామాన్యంగా అర్థం కాదండి. ఇక్కడ ఈశ్వరతత్వం తెలిసాక ప్రపంచం మింగేస్తుందంటే అర్థం ప్రపంచం లోపలికి వెళ్ళిపోయింది, ఈశ్వరుడే కనబడుతున్నాడు ఇక్కడ. అది ప్రపంచ దృష్టి లయించి పరమేశ్వర సత్యమే మిగలాలి. ప్రపంచం అంటే ఏమిటి? ఆయన నుంచి వస్తున్న చైతన్యమే. అది నీకు తెలిసాక ఇంకా ప్రపంచ దృష్టిపై చైతన్య దృష్టి వచ్చిందా లేదా? అది కలగాలి. అది కబలిత ఘన విశ్వరూప కిరణావల్య. నేను ఇప్పుడు వ్యాఖ్యానిస్తే వేదాంత శాస్త్రం బయటపడుతుంది, కానీ అంత మహానుభావుడు అలా చెప్పాడు. అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. నా దగ్గర ఒక పద్మం ఉందయ్యా, చిత్తం అనే పద్మం. అది అలా ముడుచుకుపోయి కూర్చుంది. పద్మం వికసించాలంటే అరుణకాంతులు రావాలి. ఓ అరుణాచలేశ్వర, నీ కరుణ అనే అరుణకాంతులు నాపై ప్రసరింపజేసి ముకుళించుకుపోయిన నా మనపద్మాన్ని వికసింపజేయవయ్యా అంటున్నాడు ఇక్కడ. మనస్సు వికసించడమే జ్ఞానం. అది ఇమ్మని అడుగుతున్నారు ఇక్కడ. త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృజ్జహమిత్యాత్మతయా నృత్య శుభోస్తే వదంతి హృదయన్నామా. త్వయి అరుణాచల సర్వం భూత్వా త్వయి సర్వం ప్రతిష్ఠితం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం ప్రతిష్ఠితం. చూసారా? ముందు నీ యందు అంతా ఉంది, ఆయన యందు అంతా ఉంది. ఆయన యందు అంతా ఉందంటే ఎక్కడో, నీ యందు అంతా ఉంది అంటే ఆయన నీ దగ్గరికి వచ్చాడు. చెట్టు చివరికి నా యందే అంతా ఉంది అంటే ఆ దగ్గర వాడు అహమైపోయాడు. చూసారు ఇక్కడ? అందుకే తస్మిన్ త్వయి మయి. ఇక్కడ ఏమంటున్నారు? త్వయి అరుణాచల సర్వం భూత్వా. నీయందే ఈ సర్వజగత్తు ఉంది, నీయందే పెరుగుతోంది, నీయందే లయమవుతోంది. ఎంత ఆశ్చర్యం! అది చిత్రం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం చిత్రం వటతరోర్మూలే. అది చిత్రం. ఆ నువ్వు ఎలా ఉన్నావంటే మా అందరిలో హృది అహమిత్యాత్మదయా నృత్యసి. నువ్వు ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంటావయ్య అన్నాడు. ఎక్కడ డ్యాన్స్ చేస్తావంటే హృదయంలో. ఎలా అంటే అహం 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 అని నిరంతరం డ్యాన్స్ చేస్తుంటాటండి. ఆ నేను అనే స్ఫురణగా హృదయంలో నిత్యం నర్తిస్తూ ఉంటావయ్యా నువ్వు. ఆ నేననే స్ఫురణ నువ్వు.
అందుకే నువ్వు అక్కడ ఉంటావు గనక దానికి హృదయం అనే పేరు వచ్చింది. అహమని నువ్వు నృత్యం చేస్తావు కదా, ఇప్పుడు హృదయంలో శివుడు కాదుట, హృదయమే శివుడు. ఇప్పుడు నేను వ్యాఖ్యానించాలంటే చాలా విశేషం. అది రహస్య స్వరూపం, అదే దహరాకాశం, అది నీ యొక్క స్వరూపము. అహమితి కుత ఆయాతిత్యన్విష్యాంత ప్రవిష్టయాత్యమలధియా అవగమ్య సంరూపం శామ్యత్యరుణాచలత్వయి నదీవాబ్ధౌ. మరొక గొప్ప మాట అన్నాడు. ఎవడు నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి బ్రతుకు, ఏమిటి విశ్వం అని ప్రశ్న వేసుకుని ఎవడు అన్వేషణ మొదలు పెడతాడో, సాధన మొదలు పెడతాడో, అటువంటి వాడు ఈ సాధన వల్ల, ధర్మం వల్ల, తపస్సు వల్ల బుద్ధి శుద్ధం చేసుకుంటాడు. అటువంటి శుద్ధమైన బుద్ధికి నువ్వు వాడిలో ఆత్మరూపుడు అయి ఉన్నావని తెలుస్తున్నది ఇక్కడ. అప్పుడు వాడు ఎలా అవుతాడంటే సముద్రంలో ప్రవేశించే నదిలా అవుతాడయ్యా అన్నాడు ఇక్కడ. నది సముద్రంలో ప్రవేశించాక తానే సముద్రమైనట్లుగా. దీన్ని బట్టి తెలుస్తున్నది, ఎవడైతే ప్రశ్నలు వేసుకుంటాడో, అంటే పనికిమాలిన డౌట్స్ కాదండి, జిజ్ఞాసతో కూర్చొని విచారణ మొదలు పెడతాడో, వాడు సాధన ద్వారా, భక్తి ద్వారా శుద్ధుడు కావాలి. అటువంటి శుద్ధ బుద్ధికే శివుడు ఆత్మరూపుడుగా ప్రత్యక్షమవుతాడు, అంటే అనుభవానికి వస్తాడు. ఎప్పుడైతే శివుడు ఆత్మరూపంగా అపరోక్షమవుతాడో, ప్రత్యక్షం కాదు అనుభూతికి వస్తాడో, అప్పుడు వాడు సముద్రంలో కలిసే నదిలా నీలో ఐక్యమవుతాడు. చూశారు వేదాంత శాస్త్రాన్ని ఎంత చక్కగా అందిస్తున్నాడు. అందుకు త్యక్త్వా విషయం బాహ్యం, మొత్తం దీంట్లోనే సాధనలని చెప్పాడు. త్యక్త్వా విషయం బాహ్యం వృద్ధప్రారేణ వృద్ధ మనసాంతస్త్వాం ధ్యాయన్ పశ్యతి యోగి దీదితి మరుణాచల త్వయి మహీయంతే. బాహ్య విషయములు విడిచిపెట్టి ప్రాణాయామము ద్వారా వాయువుని నియంత్రించి, దాని ద్వారా మనస్సును నియంత్రించి నిన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో అరుణాచల, వారు నీలో లీనమవుతున్నారయ్యా. త్వయ్యర్పిత మనసా, ఎవడు తన మనస్సుని నీకు అర్పిస్తున్నాడో, త్వాం పశ్యన్ సర్వం తవాకృతియా సతతం, ఎవడు నీకు తన మనస్సును అర్పిస్తాడో వాడికి ప్రపంచం నీ స్వరూపంగా కనబడుతుంది. దీన్ని బట్టి మనకు ప్రపంచ శివుడిగా కనబడకపోవడానికి కారణం ఏమిటి? మన మనస్సు దానికి అర్పించలేదు. మనస్సు శివునికి అర్పిస్తే ప్రపంచ శివమయంగా కనబడుతుంది. అటువంటి వారు భజతే అనన్య ప్రీత్యా స జయతి అరుణాచల త్వయి సుఖే మగ్న. అటువంటి వాడి జయతి. జయతి అంటే ముక్తిని పొందుతాడు, జయాన్ని పొందుతాడు. ఎందువల్ల? అనన్య ప్రీత్యా భజతే, అనన్యమైన ప్రేమతో నేను భజిస్తాడు గనక. చూసారా, మొట్టమొదట నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను అని విచారణ, అది జ్ఞాన మార్గం. రెండవది ప్రాణాలను నియంత్రించి మనస్సును నిగ్రహించడం ధ్యాన మార్గం. మూడవది అనన్య ప్రేమతో నిన్ను ఆశ్రయిస్తున్నాడు, భక్తి మార్గం. ఈ మూడు మార్గాల్లో ఏ మార్గంలోకి వెళ్ళాలి, నీలీనే లీనమవుతాడయ్యా అని మూడు మార్గములు కూడా చెప్పారు. 5 శ్లోకాల్లో ఎంత అద్భుతాన్ని ఇచ్చాడండి. పంచభూత లింగ మహిమ చెప్పుకుంటూ ఈ పంచ శ్లోకాల్ని పంచలింగాలుగా భావన చేద్దాం. శ్రీమద్రమణ మహర్షేర్ దర్శన మరుణాచలస్య దేవగిర పంచక మార్యా గీతౌ రత్నం త్విదమౌపనిషదం హి. ఇది ఔపనిషదం హి అంటే ఉపనిషత్ తత్వమే ఇది అంటూ అరుణాచల మాహాత్మ్యం భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలతో పొందవలసినదే. ముందు ధ్యానం చేస్తూ భక్తిని పెంచుకో. భక్తితో శివుడు ఎంత తాదాత్మ్యం చెందిస్తాడంటే ఇక నేననే భావాన్ని గమగల్చకుండా ఆ నేను కూడా శివుడే అని శివోహం అనే స్థితిని ఇవ్వగలడయ్యా అని చెప్తూ అరుణాచలంలో ఉన్న గుహలు, చూత గుహ, అలమర గుహ, విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, కార్తీక దీపస్థానం మొదలైనవి ఎన్నో ఇక్కడున్నాయి. పైగా అరుణాచలం చుట్టూ ఉన్న 3 యోజనాల వరకు ఒక అద్భుతమైన ప్రపంచం ఉందిట. ఒకప్పుడు రమణులు అక్కడ ఉంటూ ఉంటే ఒక సంప్రదాయబద్ధమైన సన్యాసి, ఒక పీఠాధీశ్వరులు అక్కడికి వచ్చారు. ఆ కాలంలో రమణుల వారి గొప్పతనానికి తెలుసు, కానీ ఆయన వచ్చి ఈయన సంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించలేదే, అదొక్కటి లోపం ఉంది. కనుక మేము పైకి వెళ్ళి దర్శనాలు చేసుకొస్తాం, మీరు నిర్ణయం తీసుకుంటే నేను వచ్చాక నీకు సన్యాస దీక్ష ఇస్తాను అని చెప్పి ఆయన పీఠాధీశ్వరులు వెళ్ళిపోయారు. రమణుల వారు మౌనంగా కూర్చున్నారు. ఆయనకి అహంకారం లేదు, ఒకరిని తీసిపారేరు, విన్నారు. ఈ సమయంలో ఆయన దగ్గరకు కుర్రవాడు వచ్చేటండి రమణుల వారి దగ్గరికి. వచ్చి ఒక పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. రమణుల వారు పుస్తకాన్ని చూస్తున్నారు. అది అరుణాచల మహాత్మ్య గ్రంథం. ఇచ్చిన కుర్రవాడు కనబడలే. ఎవరిచ్చారో తెలిసింది కదా, అరుణాచలేశ్వరుడు ఇచ్చాడు పుస్తకాన్ని. అది చూశాడు ఆయన. ఈ లోపల పీఠాధీశ్వరులు వచ్చారు. ఏం నిర్ణయించుకున్నావు, సన్యాస దీక్ష ఇమ్మంటారా అంటే అందులో ఒక శ్లోకం మార్క్ చేసి చూపించారు. ఈయన ఏమీ లేదు. వెంటనే ఆ వచ్చిన సన్యాసి ఈయనకి మనస్సులో నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకంటే సన్యాసి మనస్సులో ఎందుకన్నామంటే సన్యాసి ఇంకో నమస్కరించకూడదు గనక. ఏమిటి ఆ శ్లోకం చూడండి. యోజనత్రయ మాత్రే అస్మిన్ క్షేత్రే నివసతాన్ రుణాం
దీక్షాధికం వినాప్యస్తు మత్సాయుజ్యం మమాజ్ఞయ. ఆ శ్లోకం చూడండి. ఇక్కడి నుంచి 3 యోజనాల పరిధి మేరకు ఎవరు భక్తితో ఇక్కడ నివసిస్తారో వారికి దీక్షాదులు లేకుండానే నా సాయుధ్యం నేను ఇస్తాను అన్నాడు. ఇది చూపించారు, చూసారా ప్రమాణం. అయితే అటువంటి అత్యాశ్రమికి మాత్రం దీక్షాదులు అవసరం లేదు. మిగిలిన వారు తెలిసినంత వరకు చేయాలి. కానీ ఏమీ తెలియకుండా అరుణాచలంలో వాసం చేస్తే ముందు పాపక్షయం అవుతుంది. కాస్త భక్తి కలిగి అరుణాచలేశ్వరుని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం లభించి ముక్తికి హేతవుతుంది. పైగా అరుణాచలుడు తన్ని ఎలా లాగేసాడో చెప్తూ ఒక మాట అంటున్నారు. పేరు దలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదెవరు అరుణాచల. మాటలు మహానుభావుడు తెలుగు మాటల్లో రచించారు. అది కూడా మనం ఆనందపడాల్సింది. పేరు తలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదెవరు అరుణాచల. నాకేం తెలీదు, నీ పేరు విన్నాను లాగేసావు. నువ్వు చూసావన్నా అంటే ఎలా లాగేసావంటే ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి, చూసారయ్యా, ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి ఒగి నీదు ఇల్లు చూపి తరుణాచల, ఒగి నీదు ఇల్లు చూపితివి అరుణాచల. చూడండి, ఒక్క వాక్యంలో ఎంత గొప్పగా చెప్పారో. అక్షరమణమాల వ్యాఖ్యానం చేస్తే అదొక శాస్త్రం. ఇల్లు విడువలాగి లోనింటిలో చొచ్చి ఒగి నీదు ఇల్లు చూపి తరుణాచల. చూసారా, ఇల్లు విడువలాగి అంటే నేనున్న బాహ్య ప్రపంచం నుంచి లాగేం చేసావు? లోనింటిలో చొచ్చి, లోనిల్లు అంటే అంతర్ముఖం, బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖుణ్ణి అయ్యేటట్టు చేసావు. అలా అంతర్ముఖుణ్ణి అయ్యాక నాకేం దొరికింది? నీ ఇల్లు చూపితివి. అంతర్ముఖుణ్ణి అయ్యాక నీ ఉనికి చూపించావు. నీ ఉనికి అంటే సద్రూపమైన నిన్ను అనుభూతులకు తెచ్చావు. కానీ ముందు చేసిందే నా ఇల్లు విడిచిపెట్టాను అంటే బహిర్ముఖ ప్రపంచాన్ని విడిచిపెట్టాను. ఇక్కడికి వచ్చాక లోనింటిలోకి వచ్చాను అంటే అంతర్ముఖుణ్ణి అయ్యాను. అంతర్ముఖం వల్ల నీ అసలు స్వరూపం నాకు అవగాహనమయ్యింది. 1-2 మాటల్లో ఎంత అందమైన మాట చెప్పాడండి ఇక్కడ. అంతేకాదు, చింతింప కృపపడు సాలీడు బోలే గట్టి చెరబట్టి భక్షించితివి అరుణాచల. ఏం చెప్పాడు చూడండి. సాలెపురుగు ఆ దారం చుట్టూ లోపలికి లాగేసినట్టు నన్ను బయట ప్రపంచంలో సృష్టించి మళ్ళీ నువ్వు లోపలికి లాగేసేవయ్యా, నన్ను తినేసావు అన్నాడు. చూడండి, ఇక్కడ శివుడు తినేయాలండి. మన తిననంత వరకు మనం బయట పదార్థం, తినేసాక శివ పదార్థమే. ఇది తెలుసుకోండి. ఇక్కడ శివులం అయిపోయాం. ఆ తినడమే లయం. లయం అనే మాటలో అంత అద్భుతంగా మనోలయం అనే దాని గురించి చెప్పాడు ఇక్కడ. ఇలా 360 తీర్థాలు, 400 లింగాలు ఉన్నటువంటి అరుణాగిరి ప్రదక్షిణ మార్గంలో మనసా మనం ప్రదక్షిణ చేసుకుని ఇటువంటి దివ్యమైన మహాత్ముల్ని స్మరించుకున్నాం. ఆ దివ్యమూర్తిని ఒక్కసారి మన దీక్షితుల వారు ఎలా స్మరించారో తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మంత్ర సమానమైన కీర్తనలు, ప్రతి పంచభూతలింగ మహిమ చెప్పుకున్న వెంటనే వారి కీర్తనతో మనం పూర్తి చేసుకుంటున్నాం. అరుణాచలనాథం స్మరామ్యనిశం, ఇది సారంగ రాగంలో స్వరపరిచారు. అపీత కుచాంబా సమేతం, ఇక్కడ అమ్మవారి పేరు అపీత కుచాంబ, అర్థసహితంగా మనం చెప్పుకున్నాం. జగన్మాత ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. స్మరణాత్ కైవల్యప్రద చరణారవిందం. దీక్షితుల వారి రచనల్లో ఆ క్షేత్రానుకున్న ప్రత్యేకతల్ని కీర్తనలు పెట్టేస్తాడు ఆయన. స్మరణాత్ కైవల్యప్రద చరణారవిందం, స్మరించినంత మాత్రాన్నే కైవల్యాన్నివ్వగలిగిన పాదపద్మములు కలిగినటువంటి వాడు. తరుణాదిత్య కోటి శంకాశ చిదానందం, ఆయన కాంతి ఎలా ఉంటుందో తెలుసా? కోట్ల కొలది సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటూ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అయ్యా అని. ఒక మహాభక్తుడు ఒకసారి అరుణాచలంలోకి వెళుతూ ఉంటే ప్రదక్షిణ చేస్తుంటే వెలుగు కనబడిదిట. కానీ ఏమో అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనబడిదిట. అలాగే వెళ్ళిపోతూ ఒకరోజు మాత్రం కనబడుతున్న వెలుగును చూసి అటు వెళ్ళాడు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే ఆ లోపల ఒక లింగం, రాయి లింగం ఉంది, దాని నుంచి ఆ వెలుగు వస్తుందంట. మహానుభావుడు చూసారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో. అది తెచ్చుకుని తన యొక్క ఆశ్రమంలో పెట్టుకుని కడవరకు దాన్ని ఆరాధిస్తున్నాడు మహానుభావుడు. ఆయన ఒక మాట అంటాడు, అరుణాచలం బ్యాంకులోంచి నేను తెచ్చుకొచ్చిన దాని సొమ్ము అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ అటువంటిది ఆశల ప్రత్యేకత. ఇలాంటివి ఎన్నో. అందుకే దాన్ని ఆయన ఏమని పేరు పెట్టంటే అరుణాచలేశ్వరుడి చరణం అని పేరు పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ చరణారవిందం మాట వచ్చినప్పుడు అది గుర్తొచ్చి మరో భక్తుడు చెప్పుకున్నాం మనం. కరుణారసాది కందం శరణాగత సురబృందం అప్రాకృత తేజోమయలింగం. గొప్ప మాట చెప్పాడు. అగ్నిలింగం అంటే పంచభూతాల్లో ఒకటి. అయితే మనం అనుకున్న ఇంధనాగ్ని కాదయ్యా, అప్రాకృత తేజోమయలింగం, ప్రకృతికి అతీతమైన తేజస్సుతో కూడిన లింగం. అత్యద్భుత కరధృత సారంగం. సారంగం అంటే లేడీని చేతిలో పట్టుకున్నవాడు. రాగం పేరు సారంగం, అది పెట్టాడు అందులో. ప్రతి కీర్తనలో రాగముద్ర ఉండడం దీక్షితుల వారి రచన యొక్క ప్రత్యేకత.
అప్రమేయం అపర్ణాబ్జ భృంగం. ఈయనకు తుమ్మెదట. ఈ తుమ్మెద ఎక్కడ తిరుగుతుందంటే పార్వతీదేవిని పద్మం చుట్టూ తిరుగుతుంటుంది ఈ తుమ్మెద. ఎంత బాగున్నదో. అపర్ణాబ్జ భృంగం ఆరూఢోత్తుంగ వృషతురంగం విప్రోత్తమ విశేషాంతరంగం. విప్రోత్తమ అంటే జ్ఞానశ్రేష్ఠులు, వారి హృదయంలో అంతరంగంలో ఉండేవాడు. వీర గురుగుహతార ప్రసంగం స్వదీపమౌళి విధృత గంగం స్వప్రకాశజిత సోమాగ్ని పతంగం కరుణ అరుణాచలనాథం స్మరామి అనిశం. ఈయన అంటారు రమణుల వారు, కనిన జనని కన్న ఘనదయామయ. ఇంత గొప్ప మాట అన్నారండి ఇక్కడ. కనిన జనని కన్న ఘన దయా రూప. దీన్ని బట్టి కనిన జనని కన్న, కన్న తల్లి కంటే గొప్పదైన దయ్యయ్యా నీది అన్నారు. అరుణాచలేశ్వరుడు అంటే మూర్తీభవించిన దయ. అందుకే ఘనదయారూపుడు. అటువంటి వాడు ఇదియా అనుగ్రహము అరుణాచల. ఏమిటయ్యా నీ అనుగ్రహం? కనుక అరుణాచలం అంటే కరుణాచలం. అది కరుణ కరుణ కరుణే అరుణం. అదే దయ. దయ పర్వత రూపం ధరించి మనల్ని అనుగ్రహిస్తోంది. అందుకే గిరిరూపమైన కరుణా సముద్రుడు అరుణాచలేశ్వరుడు. అలాంటి స్మరణాదరుణాచలమైనటువంటి అరుణగిరినాథి స్మరణలో లీనమయ్యాక బయటికి రావడం కొంచెం కష్టం. ఎంత గాలి వీస్తున్నా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు అరుణాచల స్మరణతో గాలి వైపు వెళదాం. అంటే వాయులింగ క్షేత్రానికి ప్రయాణం చేయబోతున్నాం. ఆయనే తక్కువ అండి, సద్యోముక్తి క్షేత్రం. అది ఇక్కడ సామాన్యమైనది కాదు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే భక్తి ఒక్కటి ఉంటే చాలయ్యా, వాడిని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పిన క్షేత్రం. పైగా తనకంటూ పేరు లేక భక్తుల పేరే తన పేరుగా పెట్టుకున్న దేవుడు. అలాంటి మహాక్షేత్రంలోకి వెళితే అంత తేలిగ్గా రాలేం గనక ఇవాళ అరుణాచల స్మరణ చేసుకుంటూ రేపు శ్రీ కాళహస్తి మహాక్షేత్రంలో ప్రవేశించి ఈశ్వరుని చూద్దాం. Now